ఇది వీనెక్ బ్లౌజు కటింగు. ఆది బ్లౌజు కూడా మొన్న నేను కుట్టాను, మీకు గుర్తు ఉండొచ్చు, చాలామందికి గుర్తుండొచ్చు. అది ఆది జాకెట్టు. ఆ వీనెక్ సేమ్ ఆ వీనెక్ లాగే కుట్టాలి. చాలా బాగుంది. ఆ వీనెక్ బ్లౌజు చాలా చాలా బాగుంది. చూడండి, అదిగో మీకు చూపిస్తున్నాను కదా. ఈ వీనెక్ బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అందుకని ఇంకొకటి మెడ మెడ కొంచెం చాలా చిన్నగా ఉంది. అందుకని చెప్పేసి ఒక 3 ఇంచులు లోతు, అప్పుడంటే 2 ఇంచులే లోతు తీసాము, ఇప్పుడైతే 3 ఇంచులు లోతు తీస్తున్నాము మెడకి. వీనెక్ కదా, అందుకని ఇప్పుడు ఇది వీనెక్ బ్లౌజ్ కనుక ఇలా చక్కగా మనకి నడుం వెడల్పు అయితే ఈజీగా తీసుకోవచ్చు. అంతే, ఖర్చుకి 2 ఇంచీలు నార్మల్. ఇప్పుడు ఆమ్ రౌండ్ 7 ఇంచీలు. వీనెక్ బ్లౌజ్ కదా, 7 ఇంచులు కంపల్సరీ తీసుకోవాలి. 1 ఇంచి లోతు, ఇంతే 1 ఇంచి లోతు. ఇప్పుడు మెడకి 3 ఇంచీలు వేసాను. ఇలా దీన్ని పెట్టి మార్క్ చేసాను. ఇక్కడ కొంచెం మనం మెడ దగ్గర కొంచెం క్రాస్ తీయాలి, ఆమ్ రౌండ్కి మెడకి మధ్యలో. ఈ మాత్రం లోతు తీస్తే వీనెక్ జాకెట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం కటింగ్ చేసుకుంటున్నాము. ఈ కటింగ్ చాలా వీనెక్ బ్లౌజ్ తిరుగుండదు, చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, మనకైతే ఇది అయిపోయింది. హ్యాండ్స్ కూడా మనం ఈ విధంగా ఖర్చుకి మార్క్ చేసుకొని మన ఆది బ్లౌజ్ని పెట్టుకొని కొలత వేసుకోవడమే. ఇలాగా ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకొని, ఈ స్కేల్ ఉంటుంది కదా, హ్యాండ్స్కి వేరే సపరేట్ స్కేలు, ఇది ఇలా యూజ్ చేస్తే ఈ విధంగా హ్యాండ్స్ కూడా చాలా బాగా నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ కట్ చేసాం కదా, దీన్ని పెట్టి మనం ఫ్రంట్ తీసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్కి ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, నేనైతే చాలా సింపుల్గా మార్క్ చేసాను. ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ సింపుల్గా ఇలా కట్ చేసుకుంటే సూపర్ వచ్చేస్తుంది. ఇది మెడ, మనకి ఫ్రంట్ మెడకి 6 ఇంచుల తీసుకున్నాము. ఇది కూడా మనం ఇలాగ మార్క్ చేసుకున్నాము. ఆది బ్లౌజ్ని పెట్టుకొని చూశారు కదా, ఈ వీడియోలో ఉన్నట్లు ఎలాగా ఏ విధంగా మార్క్ చేసుకున్నానో చూడండి. ఇప్పుడైతే ఇలాగా మార్క్ చేసుకొని ఈ కరువు స్కేల్తో ఇలా కరువు తీసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 2 ఇంచులన్నర డ్రాక్స్కి కూడా 2 ఇంచులన్నర పెట్టి ఈ విధంగా అయితే నేను మార్క్ చేస్తున్నాను. చాలా చూసారు కదా ఎంత ఈజీగా అయితే కట్ చేస్తున్నాను. సూపర్గా వచ్చిందబ్బా. ఇక్కడ మనం ఆమ్ రౌండ్లో లోతు తీసుకోవాలి కదా, కొంచెం లోతు తీసాను, తీయాలి కంపల్సరీ. వీనెక్ బ్లౌజ్కి అయితే మరీ తీయాలి. ఇప్పుడైతే మనం షేప్ మొక్కలు కట్ చేసుకుంటున్నాము.
చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే మనకి క్రాస్ కూడా అది పట్టుకుంది షేప్ ముక్క కూడా మనం కట్ చేసుకున్నాము. అంతే, ఇంత విధంగా సింపుల్గా కట్ చేసుకున్నాం. ఇది అలా తీసుకెళ్ళి మిషన్ మీద తీసుకెళ్ళి అలా కుట్టేసుకోవడమే. నేను కింద కూర్చోలేను, కష్టంగా ఉంటుంది, అయినా ఎలాగో ఒకలా కింద కూర్చున్నాను. అందరూ లైక్ చేయండి.